మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ వచ్చిన ధనాన్ని కూడా మీరు ఏదైనా ఆధ్యాత్మిక విషయాలకు కానీ ప్రయాణాలకు కానీ మొదలైన వాటి కొరకు ఖర్చు పెట్టడం, రావాల్సిన ధనం లేటుగా వచ్చినా ఆ అందిన ధనాన్ని మీరు సద్వినియోగపరుచుకునే విషయంలో ఇలాంటి వాటికి పెట్టుబడులు లేకపోతే ఇలా దైవ సంబంధమైన విషయాల కొరకు అలాగే ఏదైనా ట్రస్ట్లకు ఇవ్వడం మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం కనబడుతుంది. సింహరాశి. మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు అధికంగా ఉండడం బట్టి అది వృత్తికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వాటి అభివృద్ధి కొరకు అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు వారి యొక్క ఆరోగ్యం వాటి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అది మీకు గౌరవాన్ని గుర్తింపుని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక నిర్ణయాలు కీలక చర్చలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిదానికి ఇది కనబడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఏది ఎలా ఉన్నప్పటికీ మీ యొక్క ఆరోగ్యం విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్న విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. కన్యా రాశి. మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. రావాల్సిన గుర్తింపు గౌరవం విషయంలో కొంత తాత్కాలికంగా అది వాయిదాలు ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీకు వ్యక్తిగత గౌరవం అనేది పెరుగుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిలో శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ గౌరవం గుర్తింపు మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది.